ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర స్పెషల్ రెసిపీ తయారీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్పెషల్ తలకాయ కూర తయారీ విధానం. ముందుగా నీట్ గా కడుక్కొని పెట్టుకోవాలి. చూద్దాం. ముందుగా పసుపు, కారం మనకు రుచికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. గరం మసాలా ఇప్పుడే వేసుకుంటే ముక్కకి మంచిగా పడుతుంది. తలకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాస్త నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిధనియాల పౌడర్. సూప్ అనేది చిక్కగా ఉంటుంది పచ్చిధనియాల పొడి వేయడం వల్ల. ఇందులో తలకాయ కూర ఘాటు ఉండడానికి శొంఠి, మిరియాలు మనం ఎంత ఘాటు తింటామో అంత వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. వీటిని నూరుకోవాలి మెత్తగా. ఈ పొడి వేసి కలుపుకోవాలి మొత్తం ముక్కకి పట్టేంత వరకు. దీనిని ఒక 5 నిమిషాలు ఇలానే ఉంచాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పోపులకు కూడా కాస్త అల్లం వెల్లుల్లి. ఉల్లిపాయ గోలిన తర్వాత తలకాయ కూర కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు గోలింది తలకాయ కూర వేసుకుంటున్నా. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటున్నా. ఇలా ఒక 2 సార్లు కిందిది మీది పైకి వచ్చే వరకు ఇలా ఎగ్గేసుకుంటూ కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉంచుకోవాలి. ఒకసారి చూసి కలిపి పెట్టుకున్నా. చూడండి, గోలింది ముక్క. ఇలా గోలాలి. కొందరు ఇప్పుడే వేస్తారు ఉప్పు, మంచిగా గోలుతుందని. కొందరేమో మొత్తం కర్రీ మొత్తం అయినాక వేస్తారు. ఎలా అయినా కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొందరేమో ఇప్పుడు వేస్తే ఉడకదంటారు. కాకపోతే ఉప్పు వేస్తేనే త్వరగా ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కింది నుండి పై వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 5-6 పెట్టుకోవాలి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. తలకాయ కూర వండినప్పుడు ఇలా బయటికి పొంగుతుంది. పొంగకుండా ఇటు కుక్కర్ కి వెనకాల వైపు నూనె రాస్తే పొంగకుండా ఉంటుంది. ఎందుకంటే నూనె దగ్గరికి వాటర్ వచ్చినప్పుడు కిందికి పడుతూ ఉంటది కదా, అందుకోసం. ఇది తలకాయ కూర ఉడికింది. ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీసుకుందాం. చూడండి, ఇంత పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇందులో ఒకసారి మళ్ళీ మీకోసం చూపిస్తా ఉడికిందా లేదా అని. ఇలా అనుకుంటే పీస్ అనేది ఊడిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ గా ఉడికింది. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర, వేయించిన ధనియా పౌడర్, వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ తలకాయ కూర రెడీ. తలకాయ కూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. బోన్స్ అనేటివి గట్టిగా ఉంటాయి. ఈ బోన్స్ సూప్ కూడా చేసుకొని తాగుతారు. తలకాయ కూరను ఉడకబెట్టిన తర్వాత సూప్ తీస్తారండి. మిరియాల పొడి, సొంటి పొడి తాగితే బోన్స్ అనేటివి గట్టిగా ఉంటవి. చాలా మందికి తెలిసిందే, కాకపోతే అందరికి తెలియాలని చెప్తున్నాను. ఇది ఒకసారి పొయ్యి పైన పెట్టుకున్నాను, పెద్దగా మంట పెట్టి. ఎందుకంటే ఉప్పు చివరికి వేసారు కదా, పెద్ద మంట మీద ఒక 2 ఉడుకులు ఉడికితే ముక్కకు అనేది ఉప్పు అనేది పడుతుంది. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర స్పెషల్ రెసిపీ తయారీ. థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.